సో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ గ్రూప్ ఆస్పిరెంట్స్. ఫ్రెండ్స్, ఇవాళ ఏపీఎస్ గ్రూప్ 2 ప్రిలిమ్స్ బుక్స్ లిస్ట్ అయితే చూద్దాం. సో మనకి ప్రిలిమ్స్లో 5 సబ్జెక్టులు అయితే ఉన్నాయి కదా. ప్రతి సబ్జెక్టు 30 మార్కులు చొప్పున 5 × 30 మార్కులు 150 మార్కులకి. సో ఎవరి దగ్గర అయితే ప్రతి సబ్జెక్ట్కి ఒక్కొక్క బుక్ ఉంటే వాటితోనే సరిపెట్టుకోండి, ప్రత్యేకంగా ఇవైతే తీసుకోకండి, సరేనా? అలానే తెలుగు అకాడమీ బుక్స్ ఉన్నా కూడా చదువుకోండి. ఇండియన్ హిస్టరీలో, అలానే ఇండియన్ సొసైటీలో, మెంటల్ ఎబిలిటీలో, ఇండియన్ జాగ్రఫీలో అప్డేట్స్ అయితే ఉండవు. అంటే ఇండియన్ జాగ్రఫీలో ఒకసారి నది వ్యవస్థ మీద అప్డేట్స్ అయితే వస్తాయి. అలాంటి మీరు ఎలాగో కరెంట్ అఫైర్స్లో చదువుతారు కాబట్టి అవి అప్డేట్ చేసుకోండి, అంతే తప్ప ప్రత్యేకంగా ఇప్పుడు పుస్తకాలు అయితే కొనకండి, సరేనా? ప్రైవేట్ పబ్లికేషన్స్ చెప్తున్నాను నేను. సో మీ దగ్గర గవర్నమెంట్ యాక్సెస్ ఉంటే గవర్నమెంట్ తీసుకోండి, తెలుగు అకాడమీ. సో నియరెస్ట్ బుక్ స్టాల్స్లో ఉంటే తీసుకోండి, లేదా ఆన్లైన్లోనే తీసుకోండి ఇఫ్ బుక్స్ లేకపోతే. ఒకవేళ లేదు నాకు తెలుగు అకాడమీ అర్థం కావట్లేదు అనుకుంటే ప్రైవేట్ పబ్లికేషన్స్కి వెళ్ళాలనుకుంటే ఫస్ట్ ఇండియన్ హిస్టరీకి వచ్చేసరికి సేనేసర్ బుక్ అయితే బాగుంది. నేను కంప్లీట్గా చూసాను, బట్ చాలా వ్యాస్ట్ సిలబస్ అయితే ఉంటుంది ఇండియన్ హిస్టరీ. సో ఏపీఎస్సీ గ్రూప్ 2లో మనకి చాలా అంశాలు తీసేయడం జరిగింది. సో అది మీరు పరిగణనలో తీసుకుని మీరు పుస్తకం అయితే తీసుకోండి. సో ఒక ఇండియన్ జాగ్రఫీకి వచ్చేసరికి ఒకటి మనకి జగన్మోహన్ రెడ్డి గారిది ఎన్సీఆర్టీ బుక్స్ ప్రకారంగా రాశారు. అలానే రామన్ రాజు గారి బుక్ అయితే ఉంది. సో ఇటీవల మన కొత్త ఎడిషన్ కూడా రావడం జరిగింది. సో ఆ రెండిట్లో మీకు బెస్ట్ అనిపించిన బుక్ అయితే తీసుకోండి. ఇక ఇండియన్ సొసైటీకి వెళ్ళిపోయినట్టయితే ఇటీవల మనకి కొత్తగా పెట్టిన సిలబస్ కాబట్టి సో ఏ బుక్ తీసుకున్న ఒకలాగా ఉండొచ్చు, ఎందుకంటే ఫస్ట్ టైం జరుగుతుంది కాబట్టి మనం వీ కాంట్ ఎక్స్పెక్ట్ ఎనీ క్వశ్చన్స్ ఫ్రమ్ పర్టికులర్ బుక్. కాబట్టి నేనైతే చదివేది విన్నర్స్ పబ్లికేషన్ అయితే చదువుతున్నాను. మేజర్ శ్రీనివాస్ గారి బుక్ ఉన్నా చదువుకోండి, ఆర్ అదర్వైజ్ తెలుగు అకాడమీ బుక్ ఉన్నా చదువుకోండి. బట్ ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోండి, మనకి కీస్ అనేవి తెలుగు అకాడమీ నుంచే ప్రిపేర్ అవ్వడం జరుగుతుంది. బట్ మనకి తెలుగు అకాడమీ అనేది కొంచెం సాంస్క్రిట్ లాంగ్వేజ్ కలుస్తుంది కాబట్టి కొంచెం అందరూ చదవడానికి ఇబ్బంది పడతారు. అది ఇండియన్ సొసైటీ విషయానికి వచ్చేసరికి కరెంట్ అఫైర్స్ వచ్చేసినట్టయితే ఇక్కడ ఎస్సీఆర్ అని ఉంది. ఎస్సీఆర్ అంటే సౌత్ సెంట్రల్ రైల్వే అని కాదు. ఎస్ అంటే స్టేట్, సి అంటే సెంట్రల్ అండ్ ఆర్ ఇస్ ద రీజనల్. అంటే జాతీయ, అంతర్జాతీయ, ప్రాంతీయ అంశాలు అయితే చదవాలి. మీరు లాస్ట్ 6 months కరెంట్ అఫైర్స్ అయితే చదవండి. అలానే ఒక యూట్యూబ్ ఛానల్ చెప్తున్నారు, హరీష్ అకాడమీ, మీరు అందరూ ఫాలో అవుతూ ఉంటారు. హరీష్ అకాడమీ లాస్ట్ ఈ 3 months అయితే ఖచ్చితంగా చూడండి, ఎందుకంటే లాస్ట్ టైం గ్రూప్ 1లోనే హరీష్ అకాడమీ నుంచి మనకి కరెంట్ అఫైర్స్ అయితే రావడం జరిగింది. సో ఇది ఎటువంటి ప్రమోషన్ అయితే కాదు. సో ఆయన కరెంట్ అఫైర్స్ అంతలా చెప్తారు. ఇక మెంటల్ ఎబిలిటీ చూసుకున్నట్టయితే మనకి రీజనింగ్ వచ్చేసరికి పుప్పాల శివాజీ గారు ఉన్నారు. ఆ బుక్ అని తీసుకోండి, లేదా ఇటీవల మనకి ఐరైస్ కానీ లేదా చందన్ లాజిక్స్ అని ఇలాంటి బుక్స్ అయితే ఉన్నాయి. సో ఏదైనా మనకి సిలబస్ అనేది ఒకటి ఉంటుంది. మీరు చేయవలసిన అంశం ఏంటంటే సిలబస్ కంపేర్ చేసుకుని చదువుకోండి. అర్థమెటిక్ వచ్చేసరికి ఆర్ఎస్ అగర్వాల్ అయితే ఉంటుంది, ఆర్ఎస్ అగర్వాల్ అయినా తీసుకోవచ్చు. ఏదైనా మీ కన్వీనియంట్ ప్రకారం చదువుకోండి, అంతే తప్ప ప్రతిదానికి 2-3 పుస్తకాలు అయితే తీసుకోకండి. మెంటల్ ఎబిలిటీ నుంచి ఏ బుక్ నుంచి క్వశ్చన్స్ అయితే రావు, మనం మోడల్స్ మాత్రం ప్రిపేర్ అవ్వాలి. నెంబర్ ఆఫ్ టైమ్స్ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ అనేది మీరు ప్రాక్టీస్ చేయాలి. సో 30 మార్కులు తెచ్చుకునే సబ్జెక్ట్ ఏంటంటే తక్కువ టైంలో అంటే మెంటల్ ఎబిలిటీ అనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే మనకి బేసిక్ ఇస్తాడు మనకి గ్రూప్స్లోకి వచ్చేసరికి, లైక్ ఎస్ఎస్సి, సిజిఎల్, అలానే రైల్వేకి వచ్చేసరికి కొంచెం డెప్త్ అనేది పెరుగుతుంది తప్ప మెంటల్ ఎబిలిటీ గ్రూప్ 2కి అయితే బేసిక్ అయితే వస్తుంది. గ్రూప్ 1 రేంజ్లో అయితే రాదు. గ్రూప్ 2 కొంచెం ఈజీ స్థాయిలోనే వస్తుంది కాబట్టి దీని మీద మీరు ప్రత్యేక శ్రద్ధ అయితే చూపించండి. సో ఒక వీడియోని మీకు యూస్ఫుల్ అనిపిస్తే ఖచ్చితంగా లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మీకు మరిన్ని డౌట్స్ ఉంటే నా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోని షేర్ చేయండి. దట్స్ ఇట్ ఫర్ టుడేస్ వీడియో అండ్ థ్యాంక్ యూ.